మా వీకెండ్ కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయిపోయింది. యూజువల్‌గానే ఫ్రైడే అంటే ఏదో ఒక స్పెషల్ చేసుకుంటూ ఉంటాము. నాన్ వెజ్ స్పెషల్స్. మార్నింగ్ కానీ, లంచ్ కానీ నాన్ వెజ్ అయితే తెచ్చుకొని బిర్యానీయో, బగారా రైసో ఏదో ఒకటి చేసుకుంటాం. కానీ నాకు చాలా రోజులయిపోయింది పూరి, మటన్ కూర తినాలని క్రేవింగ్ అయిందనమాట మార్నింగ్ లేవగానే. ఇంకా మటన్ అయితే మంచిగా కూడా దొరికింది ఇవాళ. అందుకని అది ఆర్డర్ చేసేసుకున్నాము. సో, మీ అందరికీ ఒక చిన్న టిప్. పూరీలు ఇలా మంచిగా ఫ్లఫీగా రావాలి అంటే మీరు పూరీ పిండి కలిపేటప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్స్ రవ్వ వేసుకోండి, ఉప్మా రవ్వ. అలాగే 2 టేబుల్ స్పూన్స్ మైదా వేసుకోండి. బాగా నార్మల్గా మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకున్నారంటే పూరీలు ఇలా మంచిగా ఉబ్బుతాయి అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట. ఖచ్చితంగా ఈసారి నేను చెప్పిన ట్రిక్ యూస్ చేసి పూరీని చేయండి, చాలా బాగా కుదురుతుంది. ఇంతకీ మీ ఇంట్లో ఫ్రైడే స్పెషల్స్ ఏంటి, మీ వీకెండ్ ప్లాన్స్ ఏంటి, నాకు కామెంట్స్లో అయితే చెప్పేసేయండి. మీకు ఇంతకీ పూరీ అండ్ మటన్ కర్రీ కాంబినేషన్ ఇష్టమా, అసలు మీకు తెలుసా ఈ కాంబినేషన్ అని కూడా కామెంట్స్లో చెప్పేసేయండి.